తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియో మీకోసమే. ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం దీని నెక్స్ట్ వీడియో వస్తుంది. ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ వీడియో చూడండి. అయితే తెలంగాణ స్టూడెంట్స్ ఈ వీడియో చూసే ముందు మీరు ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ చూడాలి. ఆ వీడియోస్ ఎక్కడ చూడాలి? ఏ ఆర్డర్‌లో చూడాలి అనేది ఫర్దర్‌గా నేనే మీకు చెప్తాను. ఓకే. పబ్లిక్ ఎగ్జామ్ మోడల్‌లో నేను మ్యాథమెటిక్స్ ఒక పేపర్ రెడీ చేయడం జరిగిందండి. తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరి కోసం. ఆ పేపర్ నేనే పర్సనల్‌గా ప్రిపేర్ చేశాను. బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ పేపర్ స్టాండర్డ్స్. ప్రీవియస్ పేపర్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనేది అనలైజ్ చేసి మీకు ఒక ప్రిడిక్టెడ్ పేపర్ రెడీ చేయడం జరిగింది. ఆ పేపర్ మీకు చూపిస్తాను, మీకు ఇస్తాను. అయితే అంతకంటే ముందు మనము గుర్తుంచుకోవాల్సిన ఒక 3 పాయింట్స్ నేను ఫాస్ట్‌గా చెప్తాను. ఇందులో మొదటి పాయింట్ ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ అంటే మీకు ఎగ్జామ్స్‌కి ఇంచుమించుగా 3 మంత్స్ ఉంది. ఇంచుమించుగా. ఇందులో హాలిడేస్ అలాగే స్కూల్‌లో జరిగే ఎగ్జామ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతా 3 మంత్స్ ఉంది. ఈ 3 మంత్స్ కూడా మనందరికీ చాలా క్రూషియల్. మనకి అంటే ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్తున్నాను. మన పేరెంట్స్, అలాగే మన స్కూల్ టీచర్స్, అలాగే యూట్యూబ్‌లో వేదాంతు గాని, ఇంకా అదర్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న టీచర్స్ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ అన్నట్టు. మీరు ఇంటర్నల్‌గా మీరు నీకు నువ్వే ఇంటర్నల్‌గా నేను చేంజ్ అవ్వాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, మంచిగా స్కోర్ చేయాలి, మా పేరెంట్స్ ప్రౌడ్ అయ్యే విధంగా చేయాలి అనేది నీకు నువ్వు అనుకోకపోతే ఈ ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అయినట్టే. ఓకే. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానో మీకు ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి. మీలో చేంజ్ రావాలి. ప్రతి ఒక్కరిలోని కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అది లేజినెస్ అవ్వచ్చు, లేదంటే ప్రోకాస్టినేషన్ అవ్వచ్చు, లేదంటే భయం అవ్వచ్చు, లేదంటే యాంగ్జైటీ అవ్వచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ దాన్ని చేంజ్ చేసుకునేటువంటి మార్గం కూడా మనలోనే ఉంటుంది. మన దగ్గరే ఉంటుంది. ఓకేనా? కంపల్సరీ అందరూ కూడా మీలో ఉన్న లేజినెస్‌ని, మీలో ఉన్న ప్రోకాస్టినేషన్‌ని, మీలో ఉన్న యాంగ్జైటీని, ఫియర్‌ని, ఓవర్ థింకింగ్‌ని ఈ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్‌ని కూడా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ, నాలెడ్జ్‌ని పెంచుకుంటూ రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఎంతో కోరుకుంటున్నాను. ఓకే. మీరు ఇంటర్నల్‌గా ఎఫర్ట్స్ పెడితే ఆ ఎఫర్ట్స్, ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ కలిపి మీకు ఒక మంచి స్కోర్ వస్తుంది. మంచి నాలెడ్జ్ వస్తుంది. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ ప్రిపరేషన్. ఇది ప్రిపరేషన్‌కి రిలేటెడ్ పాయింట్. ఎగ్జామ్స్ దగ్గరలో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మొదట్లో ప్రిపేర్ అయింది వేరు. మొదట్లో మన కాన్సెప్చువల్‌గా ఒకే కాన్సెప్ట్‌ని ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి చదువుతూ ఉంటాం. బట్ ఇప్పుడు అలా కుదరదు. టైం లేదు కదా! అయితే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మ్యాథమెటిక్స్ అవనివ్వండి, ఫిజిక్స్ అవనివ్వండి, సోషల్ అవనివ్వండి, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఫస్ట్‌లీ ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన మోడల్ పేపరు వెయిటేజ్ మీద మీకు పూర్తిగా అవగాహన ఉండాలి. అది లేకుండా మీరు ప్రిపేర్ అవ్వడం వలన టైం చాలా వేస్ట్ అవుతుంది. అంటే మీరు ఏ చాప్టర్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్‌కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మీకు క్లారిటీ లేకపోతే మీ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వేస్ట్ అవుతున్నట్టు లెక్క. ఓకే. మీకు ప్రిపేర్ అయ్యే ముందు నేను చెప్పే ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు మన వీడియోలో చెప్పుకునే పేపర్ కోసం చాలా మంది స్టూడెంట్స్ అనుకోవచ్చు. ఈ పేపర్ ఒక్కటి ప్రిపేర్ అయితే సరిపోద్దేమో, మన స్కోర్ వచ్చేస్తదేమో అని. ఏ? అని మరికొందరు అనుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఈ పేపర్ ఒకటి ప్రిపేర్ అయిపోతే మన స్కోర్ ఏమన్నా పెరిగిపోద్దా అని. ఈ 2 కూడా ఇఫ్ ఇన్ కేస్ మీరు అనుకోకపోతే గుడ్. అనుకున్నా కానీ వీటిని పట్టించుకోవద్దు. ఈ 2 పాయింట్స్ కూడా చాలా తప్పు. నేను మొదటి పాయింట్ గురించి చెప్తానండి. ఏంటి మొదటి పాయింటు? ఈ పేపర్ ఒక్కటే ప్రిపేర్ అయితే సరిపోద్దా అని. జస్ట్ కామన్ సెన్స్‌తో ఆలోచించండి నాన్న. ఈ ఒక్క పేపర్ ప్రిపేర్ అయితే మీకు స్కోర్ వచ్చేసేలా ఉంటే ఇంకెందుకు మనం ఎన్ని చదువుకుంటూ ఉండడం? అవునా కదా! జస్ట్ ఇది ప్రిడిక్టెడ్ పేపర్ మాత్రమే. మీకిది ఒక వార్మప్ లాంటిది. చూడండి మనం క్రికెట్ మ్యాచెస్‌లో, అలాగే జిమ్‌కి వెళ్ళేటప్పుడు, అలాగే స్పోర్ట్స్‌లో చూడండి మొదటగా రన్నింగు, చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్, స్ట్రెచింగ్ ఇలాంటివి ఉంటాయి. ఎందుకుంటాయి? డైరెక్ట్‌గా ఆడేయొచ్చు కదా! లేదంటే డైరెక్ట్‌గా జిమ్ చేసేయొచ్చు కదా! అంటే కొంచెం బాడీ దానికి అలవాటు పడితే ఈ స్ట్రెచింగు అండ్ బేసిక్‌గా రన్నింగ్ ఇవన్నీ చేస్తే కొంచెం బాడీకి వర్క్ ఉంటుంది. అప్పుడు మనం అసలైన వర్క్‌లోకి వెళ్తాం. అలాగే డైరెక్ట్‌గా పబ్లిక్ పేపర్ రాసేయకుండా మీకు మొదటిగా పబ్లిక్ పేపర్ మోడల్ అనేది ఒక ఐడియా ఉంటే మీకొక క్లారిటీ ఉంటుంది. దట్స్ వై ఈ ప్రిడిక్టెడ్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్ అంటే ఇదొక్కటి ప్రిపేర్ అయితే కాదు. ఇలాంటివి చాలా ప్రిపేర్ అవ్వాలి. ఇవి నీకు వార్మ్ అప్స్ లాంటివి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి? ఇది ఒక్కటి పేపర్ ప్రిపేర్ అయితే మాకేమన్నా స్కోర్ పెరిగిపోద్దా అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా.
ఇది ఒక్కటి ప్రిపేర్ అయితే నీ స్కోర్ పెరగొచ్చు, పెరగకపోవచ్చు. బోత్ రెండింటికి ఛాన్స్ ఉంది. నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ గుర్తుంచుకో, నువ్వు ఇప్పుడు వరకు కష్టపడి ప్రిపేర్ అయ్యావు. నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయ్యావు, ఏ చాప్టర్స్లో నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, ఏ చాప్టర్స్లో వీక్గా ఉన్నావు, నువ్వు టైంని మేనేజ్ చేయగలుగుతున్నావా లేదా, ఇవన్నీ కూడా ఇలాంటి పేపర్స్ నువ్వు సాల్వ్ చేయడం ద్వారాగానే నేర్చుకుంటావు నాన్న. కేవలం స్కోర్ ఒకటి పెరిగిపోతుందేమో అనే కాదు. ఓకే, నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతున్నావు, ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నావు అనేది ఈ పేపర్ సాల్వ్ చేయడం ద్వారాగానే వస్తుంది. ఓకేనా, రెండు విధాలుగానే ఆలోచించొద్దు. కేవలం నేను చెప్పిన తర్వాత పాజిటివ్గా చెప్పాను చూడండి, ఈ విధంగానే మీరు ఆలోచించండి. ఓకే, ఇక మనము ఎగ్జామ్ పేపర్లోకి వెళ్ళిపోదాం. ఓకే నాన్న, పేపర్ చూడండి చక్కగా. ఒకసారి మనము పేపర్కి సంబంధించిన మోడల్ చూసుకుంటే 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ 60 మార్క్స్, పార్ట్ బి 20 మార్క్స్. అండ్ పార్ట్ ఏలో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లోనేమో 2 మార్క్స్ 6 ఉంటాయి, సెక్షన్ 2లోనేమో 4 మార్క్స్ 6 ఉంటాయి. అలాగే సెక్షన్ 3లో మనకి 6 మార్క్స్ ఉంటాయి. 6 మార్క్స్ 6 ఇస్తే అందులో 4 రాయాలన్నమాట. మీకు అందరికీ తెలిసిందే, ఒకసారి జస్ట్ రివైజ్ చేస్తున్నాను. అయితే నాన్న ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, మనకి కమ్యూనికేట్ అవ్వడానికి యూట్యూబ్లో కుదరదు. అంటే మీరు కామెంట్ చేస్తే మళ్ళీ నేను దాన్ని చూసి రిప్లై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకని నేను టెలిగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. సంతోష్ జయవర్పు అని ఉంటుందండి గ్రూప్. ఆ గ్రూప్లో అందరు కూడా జాయిన్ అవ్వండి. ఛానల్ కూడా ఉంటుంది సంతోష్ జయవర్పు అని. సో అందులో జాయిన్ అయ్యి నేను ఆ గ్రూప్లో అప్డేట్స్ అన్నీ పెడుతూ ఉంటాను. లైవ్ సెషన్స్ ఏంటి, టాపిక్ ఏంటి, అలాగే మీరు కూడా మెసేజ్ చేసే విధంగా ఉంటుంది. అందులో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే మీరు పలానా ఈ టాపిక్ మీద మాకు సెషన్ కావాలి చేయండి అంటే అఫ్కోర్స్ దానికి ఎక్కువ మంది కామెంట్ అలా చేస్తే నేను లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్, ఇంకా మొత్తం ప్రతి దానికి సంబంధించిన అప్డేట్స్ నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. మన వేదాంత యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ ఇంపార్టెంట్ లైవ్ సెషన్స్ అన్నీ కూడా నేను అక్కడ అప్డేట్ ఇస్తూ ఉంటాను నాన్న. అలాగే మీకు సబ్జెక్ట్కి రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కానీ అక్కడ మీరు అడగొచ్చు. ఓకేనా, అందరూ కూడా టెలిగ్రామ్లో సంతోష్ జయవరపు అని చెప్పి మనకి ఛానల్ ఉంటుంది, అలాగే గ్రూప్ కూడా ఉంటుంది. ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను, అందులో మీరు మెసేజ్ చేయడం కుదరదు, అందుకని గ్రూప్ కూడా పెట్టాను. సో మీరు ఛానల్లో జాయిన్ అయ్యి పోస్టులు అవి చూడండి. నేను ఇచ్చే అప్డేట్స్ అన్నీ కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు దాని కింద లీవ్ ఏ కామెంట్ అని చెప్పి ఉంటుంది. అక్కడ మీకు నచ్చినంటే మాకు ఇష్టం వచ్చినవి కాదు, మీకు డౌట్స్ ఉన్నవి అడగండి. అర్థమవుతుందా? సరే నాన్న. అలాగే ఈ వీడియోలో మొదట్లో నేను చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోస్ మీరు కొన్ని చూడాలి అని, అవి కూడా నేను టెలిగ్రామ్లోనే పోస్ట్ చేస్తాను. కంపల్సరీ జాయిన్ అవ్వండి. అలాగే మన వేదాంతు తెలంగాణ 9 and 10 అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. అది అంటే ఇప్పుడు మనం నేమ్ చేంజ్ చేసాము ఛానల్ది, మన యూట్యూబ్ ఛానల్ది. టెలిగ్రామ్లో మాత్రం వేదాంతు తెలంగాణ 9 and 10 అని చెప్పి ఉంటుంది. అందులో మొత్తం వీటికి సంబంధించిన అంటే అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అందులో మీరు మెసేజ్ చేయడం కుదరదు, జస్ట్ టీచర్స్ ఇచ్చిన అప్డేట్స్ చూస్తూ ఉండాలి. అది కూడా ఫాలో అవ్వండి. ఓకే, అంటే అందులో కూడా జాయిన్ అవ్వండి. ఓకే నాన్న, నేను స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను. చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో పాస్ చేసి. ఓకే, సో ఇది ఇంకా మినిమైజ్ అవ్వట్లేదు, చూడండి. కంపల్సరీ నాన్న అందరూ కూడా ఈ పేపర్ని సాల్వ్ చేయండి, అందరూ కూడా. ఓకే, సాల్వ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదంటే ఈ పేపర్కి సంబంధించిన సొల్యూషన్ కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, సొల్యూషన్ కావాలి, లేదంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ చూస్తాను. కంపల్సరీ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ మందికి కావాలంటే వీడియో చేస్తాను. పార్ట్ బి కూడా చూడండి అన్న జాగ్రత్తగా. ఇది హ్యాండ్ రిటన్ కంప్లీట్లీ, అంటే పైన పార్ట్ ఏ కూడా హ్యాండ్ రిటనే, కాకపోతే ఇవి పేపర్ మీద రాసినవి, అవి అయితే డైరెక్ట్గా స్లైడ్స్ మీద రాసినవి అన్నమాట.
ఓకే నాన్న, కంపల్సరీ కామెంట్ చేయండి ఏంటనేది. నేను మీకు టెలిగ్రామ్ కోసం చెప్పాను, పేపర్ కోసం చెప్పాను, అలాగే మీలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చెప్పాను. కంపల్సరీ కామెంట్ చేయండి.